దశాబ్ది ఉత్సవాలు ఓన్లీ టీఆర్ఎస్ ఉత్సవాలండి. దశాబ్ది ఉత్సవాలు ఎవరి కోసం ఉన్నారు ఈరోజు తెలంగాణలో? ఏ ఒక్కరు కార్మికులు గాని, రైతులు గాని, ఉద్యోగస్తులు గాని, నిరుద్యోగులు గాని ఏ ఒక్కరు ఈరోజు సంతృప్తితోటి రాష్ట్రంలో ఉన్నారండి? ఎవరి కోసం ఈరోజు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారు? ఓన్లీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది ఆ యొక్క ప్రజల యొక్క మూడ్ చేంజ్ చేసడానికి మాత్రమే, ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఈ రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాడు కేసీఆర్ గారు. ఈ రోజు ఇప్పటికీ చూడండి, ఈ విఆర్ఏలు విలేజ్ షెడ్యూల్ ఇప్పటికి కూడా 2 నెలలు అవుతుందండి. వాళ్ళకి అల్టిమేటం ఇచ్చేసి మొన్నటి వరకు 12 గంటల వరకు విధుల్లో చేర్చుకోకపోతే వాళ్ళు కొత్తగా అని చెప్పి భయభ్రాంతులను చేసి వాళ్ళని కట్టించిన కానీ, విఆర్ఓలను కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లను కానీ, ఆశా వర్కర్లను కానీ ఎంతమంది ఈ రోజు దీక్షలో కూర్చొని నిర్మించుకున్నారు? ఎవరు సంతృప్తి ఉన్నారు? ఎవరి కొరకు ఈ రోజు దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు? ఓన్లీ కుటుంబ రాజకీయాలు తెలంగాణలో నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదు, మంత్రులకు ఇష్టం లేదు. వీళ్ళు ఇప్పుడే మిత్రుడు సాంబశివరావు గారు అన్నారు బీసీ బంధు గురించి అని. ఈ దళిత బంధు కమిషన్ చాలక మళ్ళీ బీసీ బంధు నోటి పుట్టించరా అండి? దళిత బంధువులు మీ ముఖ్యమంత్రి కదా మొన్న ప్లీనరీలో చెప్పింది, ప్రతి ఒక్క ఎమ్మెల్యే దళిత బంధు దగ్గర 3 లక్షలు 4 లక్షలు అని చెప్పి కమిషన్ తీసుకుంటా ఉన్నారు. అటువంటి వారిని గుర్తిస్తా ఉన్నాం, మా దృష్టికి వచ్చింది, నేను టికెట్లు ఇవ్వనని చెప్పేసి ముంగల మొన్న ప్లీనరీలో చెప్తే, మళ్ళీ బీసీ బంధాన్ని కొత్త ఒకటి పుట్టి దాంట్లో కూడా కమిషన్ తీసుకోవడానికి ఇవన్నీ దశాబ్ది ఉత్సవాలు ఎవరి కొరకండి? వాళ్ళు ఓన్లీ కుటుంబ రాజకీయాలు ఈ రోజు కర్ణాటక దృష్టిలో పెట్టుకొని దృష్టిని తరలించడానికి తప్ప ఉద్దేశం లేదా ఎవరికి ఏ ఒక్క తెలంగాణ ఉద్యమాలకు అమరవీరులకు ఎవరు సంటున్నారండి? ఈ రోజు శ్రీకాంత్ తల్లికాంత్ ఏడుస్తా ఉందండి. ఎవరు అమరుడు 1200 మంది విద్యార్థులు చనిపోతే నీవు ఎవరికి ఉద్యోగం పరిచినావు? ఇంటికో చనిపోయిన వాళ్ళకి అమరుడు తెలంగాణలో దిక్కు లేదా? ఎవరి కొరకు దశాబ్ది ఉత్సవాలు? ఎవరి కొరకు ఈ శతాబ్ది ఉత్సవాలు? ఎవరు నిర్వహించడానికి? ఓన్లీ ప్రజల దృష్టి మళ్లించడానికి తప్ప మరొకటి కాదండి.